రైట్. ఇక ఏరులై పారుతున్న మద్యం, తెలంగాణ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం, చెడు వ్యసనాలకు బానిసవుతున్న యువత, ఆదాయ వనరుగా మార్చుకుంటున్న ప్రభుత్వాలు, ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ప్రభుత్వాలు నిజంగా అనకూడదు కానీ ఇంత దారుణమైన దుస్థితిలో, దీనస్థితిలో మన ప్రభుత్వాలు ఎందుకు వచ్చినాయి అనేది మాత్రం అర్థం కావట్లేదు నాకు. పెద్దలు అంటే ప్రభుత్వం అంటే ఏంటండి? మనకి పెద్దవాళ్ళు, మనల్ని పాలించేవాళ్ళు, మనకి చెప్పాల్సిన వాళ్ళు. వాళ్ళే తాగండి రా భయ్, తాగండి తాగండి తాగండి, ఇంకా తాగండి అని ఎంకరేజ్ చేస్తున్నారు. నిజంగా ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు పలానా ఉంటాడు, వాడి ఇంటి పక్కనోడు, ఇప్పుడు మా సురేష్ ఉన్నాడు, మా సురేష్కి మందు అలవాటు అయింది అనుకో, వాళ్ళ అమ్మ ఏం చేసిద్ది తెలుసా? వీడినేమందు, ఎవడైతే వీడికి అలవాటు చేసా వాడిని తిడుతుంది. ఏం మైరాగం వచ్చిందిరా, దోస్తులు దిగావు, వాళ్ళకి మందు ఆపిచ్చారు, నేను మొత్తం నాశనం చేశారని చెప్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఫ్రెండ్స్ కాదు, ప్రభుత్వమే తాగండి రండి రండి అని చెప్తుంది. నిజమండి. నేను మొన్న ఈ ఏరియాకి వెళ్ళా. అదేంటి, ఇక్కడ నుంచి మన ఇప్పుడు ఉప్పల్ నుంచి అటువైపు వెళ్ళే రూట్ చూసుకుంటే, ఎటు మన ఈ బోడుప్పలు వరంగల్ హైవే ఉంది కదా, ఆ వరంగల్ హైవే వెళ్ళే రోడ్ చూసుకుంటుంటే ప్రతి 100 మీటర్లకో 200 మీటర్లకో ప్రతి హాఫ్ కిలోమీటర్కి ఒక వైన్ షాప్ కనపడతా ఉందాడ. ప్రతి హాఫ్ కిలోమీటర్ షాపు. సిటీ మొత్తం అంతే ఉన్నాయి అనుకోండి, దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా అంతే ఉన్నాయి. రేట్లు పెంచుతున్నారు, మద్యం తాగమని ఎంకరేజ్ చేస్తున్నారు. మద్యపాన నిషేధం చేస్తా అన్న రాష్ట్రం మంది ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, మద్యపాన నిషేధ రాష్ట్రం కాస్త ఇప్పుడు మద్యం మీదే బతకాల్సి వస్తుంది. యువత నాశనం అయిపోతున్నారు, పెడదారి పడుతున్నారు. మద్యం ఇప్పుడు 15 ఏళ్ళకి మద్యం తాగడం మొదలు పెడుతున్నారు పిల్లలు. నిజం, ఇది పచ్చి నిజం. ఇది మీరు అనుకోవచ్చు, లేదు 18 ఏళ్లలోపు వాళ్ళకి మందు అమ్మరు కదా అని మీరు అనుకోవచ్చు. 15 ఏళ్ళలోకి కూడా మందు అమ్ముతారు వైన్ షాప్స్ వాళ్ళు. ఈజీగా డ్రగ్స్ దొరుకుతాయి తెలుసా ఇవాళ రేపు, ఎవరికి కావాలంటే వాళ్ళకి. సో దీనంతా కారణం ఎవరు? ప్రభుత్వాలే. 15 ఏళ్ళకి మద్యం తాగని మొదలుపెట్టినాడు, సరే మీరే చెప్పుకొని మీరు అన్నట్టే 10 ఏళ్ళకి మద్యం తాగుతాం మొదలుపెట్టాడండి. వైన్ షాపుల్లో అంతేనా? 18 ఏళ్ళకైనా ఎలా ఉండేది? 18 ఏళ్ళలోడు మందు తాగటం మొదలుపెట్టాడు. 25 ఏళ్ళు వచ్చేప్పటికి వాడికి మందు కిక్కుపోద్ది ఆడికి. ఇక దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటే ఆలోచిస్తాడు. ఈ వైట్నర్లు అవి ఏవో గాంజాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్తాడు. ఒక 5 ఏళ్ళు వాటిని లాగుతాడు. ఇంకా అవి కూడా ఎక్కవాడికి 30 వచ్చేప్పటికి వాడు ఏం మొదలు పెడతాడు? ఈ ఉంటాయిగా ఇంజక్షన్లు, ఈ పీల్చేవి, వీటి దగ్గరికి వెళ్తాడు. ఇక ఇక్కడ దాకా వెళ్ళినాడు ఊరుకుంటాడా? రేపులు, మర్డర్లు కామన్ ఇవన్నీ. సో ఈ 18 ఏళ్ళ వాడికి మందు అలవాటు చేసింది ఎవరు? ప్రభుత్వం. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మద్యం ఏరులే పారుతుంది తెలంగాణలో. ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ తెలంగాణని చేశాడు, అందరినీ తాగుబోతులు చేశాడని మాట్లాడిన ఇదే కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఏం చేస్తుంది? అదే మద్యం మీకు ఇష్టం వచ్చినట్టు రేట్లుగా అమ్ముతున్నారు, రేట్లు పెంచేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు, ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు. తాగుర్రా భయ్, మీరు తాగటమే మాకు కావాలి అని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా మళ్ళీ ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే, సాయంత్రం పూట కాగానే దాన్ని ఏమంటారు, డ్రంక్ అండ్ డ్రైవ్. మొన్న కూడా ఒకడు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులప్పుడు మన మీడియా మిత్రులు కొన్నిసార్లు వీడియోలు తీస్తుంటే ఒకడు అన్నాడు, అన్న వైన్ షాప్ ముందే డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టారన్నా. అది మరి తాగమని చెప్పడం ఎందుకు, డ్రంక్ అండ్ డ్రైవ్ పెడతాం ఎందుకు మరి అట్లా అని. అదే పరిస్థితి. ఇంకా ఈ హరిత రిసార్ట్స్ ఇట్లాంటివి ఉన్నాయి చూసారా, వాటిని కూడా బార్ అండ్ రెస్టారెంట్గా మారుస్తుంది ప్రభుత్వం. ఇంకా మార్చండి, ఇంకేమేమో మిగిలిపోతే వాటిని కూడా మార్చేయండి మీరు. ఇదిగో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో బెల్ట్ షాపులపై కొరడా గొలిపిస్తామని ఉదరగొట్టిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తికి భిన్నంగా వ్యవహరిస్తుంది. ఎన్నికల హామీలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలను ప్రభుత్వం ప్రోత్సహించడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఆదాయం కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానం యువతను పెడదారి పట్టించడమే కాకుండా సమాజానికి తీవ్ర నష్టం చేకూరుస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడటం ప్రభుత్వ మూర్ఖత్వమేనని, ఇతర మార్గాల ద్వారా ఖజానా నింపుకోవాలి కానీ ప్రజల జీవితాలతో చెలగాటాటం శోచనీయమని అభిప్రాయపడారు. ఇప్పుడు బీహారు, గుజరాత్ కూడా అనుకుంటా, గుజరాత్, యూపీ, ఇంకేమున్నాయి నాకు ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో లిక్కర్ బ్యాన్ తెలుసా మీకు? యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకి కూడా అక్కడ లిక్కర్ బ్యాన్. మరి అక్కడ ప్రభుత్వాలు నడుస్తున్నాయి, అద్భుతంగా నడుస్తున్నాయి, అక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. మీ ప్రభుత్వం మాత్రం
మద్యం పైనే ఆధారపడి ఉంది. మద్యం పైనే ఆధారపడింది. మద్యాన్ని ఎంకరేజ్ చేసుకుంటున్నారు మీరు. ఎందుకంటే మీకు సంపద సృష్టించడం చేత కావట్లేదు, కొత్త ఇన్వెస్ట్మెంట్లు ఏం తేలేకపోతున్నారు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, రెవెన్యూ లేదు, ఎక్కడి నుంచి రెవెన్యూ రావట్లేదు. మీరేమో డబ్బులు ఖర్చు పెడతాం మానుకోరు, చిన్న చిన్న వాటికి కూడా మీరు హెలికాప్టర్లు వేసుకొని పోతూ ఉంటారు. విపరీతమైన ఖర్చు పెడతారు ప్రభుత్వం, విపరీతమైన ఆడంబరాలకు పోతే మీ ప్రభుత్వం. మరి డబ్బులు ఆయన నుంచి కావాలంటే ఇంకేముంది, అరే మద్యం రేట్లు పెంచండి రాబాయ్, లేకపోతే ఇంకా 4 షాపులు పెంచండి. ఇదే అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ఇదే అయిపోయింది మీది. మద్యం అమ్మకాలను విచ్చలవిడిగా ప్రోత్సహించడం వల్ల యువత తేలిగ్గా వ్యసనాలకు బానిసే ప్రమాదం ఉంది. చదువుకోవాల్సిన వయసులో దేశ భవిష్యత్తుకు వెన్నుముకగా నిలబడిన మద్యం మత్తులో మునిగి నేరాల వైపు ఆకర్షితులై సమాజం అధోగతి పాలవుతుంది. మద్యం మత్తులో జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాలు ఇప్పటికే గణనీయంగా పెరిగిపోయాయి. కుటుంబ కలహాలు, గృహహింస వంటి సమస్యలకు కూడా మద్యం ప్రధాన కారణంగా నిలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మద్యం అమ్మకాలు నియంత్రించాల్సింది పోయి ప్రోత్సహించడం అత్యంత బాధ్యతారాహిత్యమని సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. అదే ఆదాయం కోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మద్యంను తన కీలక ఆదాయ వనరుగా మార్చుకోవటం పరిపాటిగా మారింది. 100%. గత బీఆర్ఎస్ అదే చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తుంది. పక్క రాష్ట్రంలో వైసీపీ అదే చేసింది, ఇప్పుడు టీడీపీ కూడా అదే చేస్తుంది. ఒకప్పుడు మద్య నిషేధం అమలు చేసిన టీడీపీ పార్టీ ఇప్పుడు ఏపీలో వాళ్ళు కూడా ఇదే మద్యం తాగుర్రాబాయ్, మీరు తాగుర్రి, మేము ఇంకా ఆయన బూమ్ బూమ్ బీర్లు తెస్తే ఇక్కడ కొంచెం పాపం బూమ్ బూమ్ బీర్లు తాగలేకపోతున్నారు మా పిల్లలు, వీళ్ళకి మంచి బీర్లు కావాలని చెప్పి ఈ ఏంటి మంచి మన కింగ్ ఫిషర్లు, బడ్వైజర్లు ఇచ్చి వాళ్ళు చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, లేకపోతే మిగతా లాంటి వాళ్ళు యువత కోసం, దేశం కోసం మేము చేస్తామని చెప్పిన వాళ్ళు, మేము మా యువత కోసం మంచి మందు తెప్పిస్తున్నారు భయ్, గతంలో బూమ్ బూమ్ బీర్లు లేకపోతే ఇంకా ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ దాగి మా యువత ఆరోగ్యం పూర్తిగా ఖరాబ్ అవ్వలేదు, ఇంకొంచెం వాళ్ళ కిడ్నీలు ఇంకొంచెం నాశనం అవడానికి దగ్గరగా ఉన్నాయి, ఇప్పుడు మేము వాళ్ళకి కావాల్సిన నెంబర్ 1 నికార్సైన మద్యం తెప్పించి తాగిపిచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తామని అక్కడ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ప్రభుత్వం అదే పనిలో ఉంది. మద్యం పైనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. తాగుబోతుల ఆరోగ్యాలపైన, తాగుబోతుల కిడ్నీ లివర్లపైనే గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, గవర్నమెంట్ నడుస్తుంది, గవర్నమెంట్ బతుకుతుంది. ఏం హాలత్ అయింది మనకి. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మద్యంను తమ కీలక ఆదాయ వనరుగా మార్చుకోవటం పరిపాటి మారింది. అయితే ప్రభుత్వం కేవలం మద్యం ద్వారా వచ్చే ఆదాయం పైన ఆధారపడటం సరికాదు. పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటకం, వ్యవసాయ రంగాలను ప్రోత్సహించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అవినీతిని అరికట్టి ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగిస్తే ఆర్థికంగా అధిగమించవచ్చు. 100%. మేము మొన్న ఒక ఆర్టికల్ రాసాం మా దాంట్లో, ఇందిరమ్మ ఇల్లు, ఈ రాజు ఇల్లు చాలా నిర్మనుషంగా ఖాళీగా ఉన్నాయి, కూలిపోవడానికి సిద్ధంగా కూడా ఉన్నాయి. వాటిని మీరు రెన్యూ చేసో లేకపోతే కాంట్రాక్టర్లకు ఇచ్చో వాటిని మీరు అమ్మితే 2000 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రెడీ. 2000 కోట్ల ఆదాయం మీకు నెల రోజుల్లోపు వస్తుంది. అట్లాంటివి పట్టించుకోరు. ఈ పనికి మాలిన వాటికి యాడ్లు ఇచ్చుకుంటారు, కోట్ల రూపాయల ఖర్చు వేస్ట్. చిన్న చిన్న వాటికి మీ మంత్రులు మీరంతా హెలికాప్టర్లు తప్ప కార్లు ఎక్కరు మీరు, చిన్న చిన్న వాటికి. ఇవన్నీ తగ్గించుకుంటే ఇట్లా చేయవసరంలా మీరు. వచ్చే ఆదాయం తాత్కాలిక ప్రయోజనాలు చేకూర్చవచ్చేమో, కానీ దానివల్ల కలిగే సామాజిక నష్టం అపారమైంది. కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి. ఇప్పుడు ఒకడు ఉంటాడండి, వాడు డైలీ కూలి పనికి వెళ్తాడు. డైలీ కూలి పనికి వెళ్తే వాడికి వచ్చేది ఎంత? 400 నుంచి 500 దాకా వేసుకోండి. 500 వేసుకోండి, సరే 500 అవుతుంది. వాడు మద్యం షాప్కి వెళ్తే ఏం తాగుతారు? ఏం తాగుతారు? ఓసీ ఒకటి తాగుతారు. ఓసీ క్వార్టరో ఫుల్లో హాఫో తాగుతారు అనుకోండి. సో ఎంత క్వార్టర్ ఎంత ఉంటుంది? 100 రూపీసా? 200? సరే 200 ఉంటుంది క్వార్టర్. సరే ఒకడు క్వార్టర్ తాగుతాడు. క్వార్టర్ ఒకటే అంటే అది ఒకటే తాగాడుగా, దాంతోపాటు చిన్న స్టఫ్, మరి దానికి సోడానో వాటరో పోసుకుంటారు, గ్లాసులు అవి ఉంటాయి కదా. ఎంత లేదన్నా రౌండ్ ఫిగర్ 250 అవుద్దా? ఈజీగా 250 అవుద్ది. ఎంత చీప్లో వేసుకున్నా. వాడు చీప్ లిక్కర్ కూడా ఎంత ఉంటుంది? అంతే ఉంటుంది, దగ్గర 100 రూపీస్ ఉంటుందా? సరే చీప్ లిక్కర్ తాగినా లేకపోతే ఆ ఓసీఓ ఇంకేవో తాగినా, మహా ఎంత చీప్లో తాగినా వాడికి రోజుకి అయ్యే ఖర్చు ఎంత? వాడికి 200 అవుతుంది. సరే 250 కూడా వద్దనుకోండి, 200 వేసుకోండి. వాడు సంపాదించేది 500. 200 ఇక్కడ పోతుంది. 100 రూపాయలు వాడు గ్యారెంటీగా బిర్యానీ తింటాడు. ఇంటికి తీసుకెళ్ళి 200 ఇచ్చి వాళ్ళ ఆవిడని కొడతాడు. ఇదే జరుగుతుంది, ప్రతి చోట ఇదే జరుగుతుంది.
వాళ్ళ పిల్లాన్ని కొడతాడు పోయి, పిల్లల్ని చదివించడు. ఏం చేస్తారు ఆ పిల్లలు? వీళ్ళలాగా తయారవుతారు. 100% వాళ్ళు ఏమవుతారు? ఏదో అడ్డా మీద కూలి పనికి వెళ్తారు, మళ్ళీ సేమ్ వాళ్ళు వీళ్ళలాగా అలవాట్లు చేసుకుంటారు. అట్లా ఒక భవిష్యత్తు మొత్తం, ఒక జనరేషన్ మొత్తం నాశనం చేస్తున్నారు. మీకు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ అన్ని ప్రభుత్వాలండి, నేను ఏదో పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీని అంటలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా, కాంగ్రెస్ కావచ్చు, నా బీఆర్ఎస్, నా వైసీపీ, నా టీడీపీ, జనసేన, ఎవరన్నా కావచ్చు, మీరు చేస్తున్న ఈ అత్యంత ఒక దీన్ని ఏమంటారో తెలియదు, అత్యంత ఒక పనికిమాలిన చర్య వల్ల ఒక జనరేషన్ మొత్తం పాడైపోతుంది. ఇదిగో కుటుంబాలు మధ్య ఒక వ్యసనం, ఈ వ్యసనానికి బానిసైన వ్యక్తులు తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటమే కాకుండా కుటుంబాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. సంపాదన అంతా మద్యానికే దారపోయటంతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడుతున్నారు. పిల్లల చదువులు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం వంటి ప్రాథమిక అవసరాలు కూడా తీర్చుకోలేని దయనీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి తీవ్రమైన పరిణామాలకు దారితీసే వ్యాపారాన్ని ప్రభుత్వం ప్రోత్సహించడం అత్యంత ప్రమాదకరం, అమానవీయం కూడా. ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి అంటే కలిగే అవకాశం అయితే కనపడట్లేదు నాకు. ప్రభుత్వానికి ఏమాత్రం సామాజిక కోణంలో ఆలోచించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా కలితేరాల్సిన అవసరం ఉంది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తు, సామాజిక శ్రేయస్సు ముఖ్యమని గుర్తించాలి. మద్యం అమ్మకాలను నియంత్రించి వ్యసనపరులకు పునరావాసం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు మళ్లించాలి. లేని పక్షంలో భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని సరైన దిశలో అడుగులు వేయాలని ప్రజలు కోరుతున్నారు. మరి ఈ ప్రభుత్వాలు మేల్కొంటాయా? నాకైతే ఏమాత్రం నమ్మకం లేదు. ఇంకా 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 రేట్లు పెంచుతారు, మద్యం అమ్మకాలు పెంచుతారు. అవసరమైతే ప్రభుత్వమే డోర్ డెలివరీ చేసే పరిస్థితి కూడా తొందరలోనే రాబోతుంది ఖచ్చితంగా.